కొబ్బరి బొండం మనందరికీ చాలా ప్రత్యేకం. ఇన్ఫాక్ట్ శుభకార్యాలకి కొబ్బరికాయను ఖచ్చితంగా వాడతాం. గుడికి వెళ్ళినా, గోపురానికి వెళ్ళినా, ఇంట్లో శుభకార్యమైనా, గృహప్రవేశమైనా, దేనిలో అయినా భారతదేశంలో వాడేది కొబ్బరికాయ. మనకు తెలుసు కొబ్బరి చెట్టుని మనం కల్పవృక్ష, ట్రీ ఆఫ్ లైఫ్ అని కూడా పిలుస్తుంటాం అనమాట. కొబ్బరి చెట్టుని మనం ట్రీ ఆఫ్ 1000 యూజెస్ అంటే కొబ్బరి చెట్టుతో మనకి 1000 ప్రయోజనాలు ఉన్నాయి. ఆహారం కోసం, నూనె కోసం, అదేవిధంగా కొన్ని రకాల బెవరేజెస్ కోసం, మెడిసిన్ కోసం, ఫైబర్ కోసం, కాయిర్ కోసం, టింబర్ కోసం, ఫ్యూయల్ కోసం, హ్యాండీక్రాఫ్ట్ మెటీరియల్స్ కోసం, ఇండస్ట్రియల్ రా మెటీరియల్స్ కోసం ఒకటా రెండా కొబ్బరి చెట్టు వల్ల ఉపయోగాలు అనేకం. ఇక్కడ మనకు ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా కొబ్బరికాయల ప్రొడక్షన్ లో ఇండియా నెంబర్ 1. 2025-26 సంవత్సరానికి గాను ఇండియా నెంబర్ 1 అన్నమాట కొబ్బరికాయల ప్రొడక్షన్ లో. మన దేశంలో కోకోనట్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా విపరీతంగా పెరిగాయి. ఈ సంవత్సరం చూస్తే గనక దాదాపు 7,000 కోట్ల ఎక్స్పోర్ట్స్, కోకోనట్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్స్ 7,000 కోట్ల రూపాయల మేర చేసామన్నమాట. అది వార్షికంగా చూస్తే 2025-26 సంవత్సరానికి అంత ముందుతో కంపేర్ చేస్తే 62% ఇంక్రీజ్ అన్నమాట. అదే విధంగా కోకోనట్ కల్టివేషన్ ఏరియా కూడా మనం చాలా ఇంక్రీజ్ చేసాం. దాదాపు 2,175 హెక్టేర్స్ కోకోనట్ కల్టివేషన్ మనం పెంచాం అనమాట. దాంతో పాటు కోకోనట్ కల్టివేషన్ సంబంధించి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏరియాస్ ని రిజ్యూనేషన్ కూడా స్టార్ట్ చేసాం. మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా కోకోనట్ ప్రొడక్షన్ లో భారతదేశం నెంబర్ 1. అదే విధంగా కోకోనట్ కల్టివేషన్ ఏరియాలో భారతదేశం నెంబర్ 3. దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రొడ్యూస్ అయ్యే కోకోనట్స్ లో 31% భారతదేశం నుంచే ప్రొడ్యూస్ అవుతున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రొడ్యూస్ అయ్యే కోకోనట్స్ లో దాదాపు 1/3 మన దేశం నుంచే ప్రొడ్యూస్ అవుతున్నాయి అనమాట. అదేవిధంగా కోకోనట్ ప్రొడక్షన్ ఏరియా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉందో దానిలో దాదాపు 18% భారతదేశం నుంచే ఉందన్నమాట. అండ్ భారతదేశంలో 2024-25 సంవత్సరం డేటా చూస్తే దాదాపు 20 మిలియన్ నట్స్ కోకోనట్స్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. అదే విధంగా కోకోనట్ ప్రొడక్షన్ లో కేరళ లార్జెస్ట్ కల్టివేటెడ్ ఏరియా అన్నమాట. కేరళలో దాదాపు 7.5 లక్షల హెక్టేర్లలో కోకోనట్ పండిస్తారనమాట. ఇది ఒక మహాద్భుతం అని చెప్పొచ్చు. కేరళ అంటేనే కోకోనట్స్ అన్నమాట. అయితే భారతదేశం మొత్తంలో హైయెస్ట్ ప్రొడక్షన్, ఎక్కువ కోకోనట్స్ ఏ రాష్ట్రంలో ప్రొడ్యూస్ చేస్తారో తెలుసా? తమిళనాడు అన్నమాట. అంటే కల్టివబుల్ ఏరియా, కోకోనట్స్ కల్టివేట్ చేసే ఏరియా కేరళలో ఎక్కువ కోకోనట్స్ ప్రొడ్యూస్ చేసేది తమిళనాడు. అదేవిధంగా కోకోనట్స్ ఉత్పాదకత ఏ రాష్ట్రంలో ఎక్కువ తెలుసా? అంటే ఈ తక్కువ ఏరియాలో ఎక్కువ కోకోనట్స్ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారు తెలుసా? ఆంధ్రప్రదేశ్ అన్నమాట. కోకోనట్ ప్రొడక్టివిటీలో వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలు ముందున్నాయి.